నమస్తే. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం ఒక పని అయితే వాళ్ళకి స్నాక్ బాక్స్ పెట్టడం ఇంకొక పెద్ద పని. అంతేకాదు వాళ్ళకి ఇష్టమున్న విధంగా వాళ్ళకి నచ్చేలాగా చేసి పెట్టడం చాలా పెద్ద పని కదా. మీరు అలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అది కూడా కార్న్తో చేస్తున్నాం. పిల్లలకి జనరల్గా కార్న్ అంటే ఇష్టం కదా. అయితే రెగ్యులర్గా ఇచ్చినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను నేను మీకు. అది మీరు నోట్ చేసుకొని తప్పకుండా వాళ్ళ స్నాక్ బాక్స్కి చేసి పెట్టండి. మరి దానికన్నా ముందు మీ అందరికీ వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి ఈరోజు పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్నాం కార్న్ స్టిక్. పిల్లలకి పార్టీలో ఏదైనా సరే కార్న్తో చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. వాళ్ళకి ఇష్టం ఉన్నది చేసి పెడదాం. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో. మరి ఈరోజు మనం కార్న్ స్టిక్స్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రెష్ కార్న్, నేను ఫ్రోజన్ వాడట్లేదు, మనకి ఇప్పుడు మార్కెట్లో ఈ టైంలో బాగా దొరుకుతుంది కదా, ఫ్రెష్ కార్న్ తీసుకొని వచ్చాను. ఆ ఫ్రెష్ కార్న్ని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం వెల్లుల్లి, అలాగే ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు, వేసి దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. అలా అని మొత్తం ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం పలుకుగా పేస్ట్ చేసుకోవాలి. మరి నేను పేస్ట్ చేసుకుని వచ్చేస్తాను. నేను కార్న్ని పేస్ట్ చేసుకున్నాను. అయితే మొత్తం ఫుల్ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలా పలుకుగా చేసుకున్నాను. దీన్ని ఒక నిమిషం పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఇందులో కొద్దిగా వెన్న, వెన్నలో మనం మైదా పిండి వేసుకొని సాస్ చేసుకోవాలి. అయితే రెగ్యులర్గా చేసుకున్నట్టు లూజ్ సాస్ కాకుండా కొంచెం గట్టిగా పిండి ముద్దలాగా మనం సాస్ చేసుకోవాలి మైదా పిండితో. అయితే వెన్న కొంచెం కరగనివ్వాలి. వెన్న కొంచెం కరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేద్దాం. రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ మైదా పిండిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. సో మంట కొంచెం చిన్నగా పెట్టి వేయించుకుంటే మాడకుండా ఉంటుంది. ఒక్కసారి వేగిందంటే మైదా పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది వేగడానికి. మైదా పిండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసి కొంచెం కలుపుకోవాలి. తరువాత పాలు. అయితే రెగ్యులర్గా చేసినట్టు మనం వైట్ సాస్ చేసినట్టు పల్చగా చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం తక్కువ పాలు వేయాలి. ప్యాన్ మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందాం. ఒకసారి పాలు వేసాం కదా, ఇలా గట్టిగా ముద్దలుగా ఉంది కదా. ఇందులో మనం చేసుకున్న కార్న్ పేస్ట్ కూడా వేసేద్దాం. కార్న్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కుక్ చేయాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా, ఈ మాయిశ్చర్ అంతా పోయే వరకు కుక్ చేయాలి. మొత్తం ఒక ముద్దలాగా అవ్వాలి. సో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయింది కదా, మొత్తం ఒక ముద్దలాగా అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లో
ఈ కార్న్ పేస్ట్ ముద్ద ఉంది కదా, దీన్ని వేసేసుకుందాం. దీన్ని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇక్కడ మనం చేసుకున్న కార్న్ మిశ్రమం చల్లగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఎంత సన్నగా పెన్సిల్ లాగా చేయగలిగితే అంత సన్నగా చేసుకోవాలి. ఇలా ఎంత సన్నగా చేయగలిగితే అంత సన్నగా పెన్సిల్ లాగా స్టిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని స్టిక్స్ చేసుకోవాలి. అయితే ఇలా స్టిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కార్న్ మీల్ తీసుకోవాలి. కార్న్ మీల్ అని ఎల్లో కలర్ లో ఉన్న పిండిని కార్న్ మీల్ అంటారు. ఈ మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, దీన్ని మొక్కజొన్నల్ని బాగా ఎండబెట్టి గిన్నెలో వేస్తే వచ్చేదాన్ని కార్న్ మీల్ అంటారు. అంటే దీని పైన స్కిన్ ఏమీ తీసేయరు, ఇలా డైరెక్ట్ గా గిన్నెలో ఆడిస్తే కార్న్ మీల్ అవుతుంది. సో ఇప్పుడు మనం కార్న్ మీల్ తో మనం చేసుకున్న కార్న్ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటిని డస్టింగ్ చేసుకోవాలి. ఇవి ఇలా చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసి పెడితే ఆయిల్ కూడా వేడవుతూ ఉంటుంది. ఇలా కార్న్ స్టిక్స్ అన్ని కార్న్ మీల్ లో డస్టింగ్ చేసుకున్నాం కదా, వీటిని వేడి నూనెలో వేయాలి. మరీ వేడిగా ఉన్న నూనె అయితే తొందరగా మాడిపోతాయి. కొంచెం నార్మల్ హీట్ లో వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం అంటూ ఉంటే అన్ని వైపులా చక్కగా కాలుతుంది. ఆల్మోస్ట్ కార్న్ స్టిక్స్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడడానికి చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇలా కనుక పిల్లల పార్టీలో పెడితే అందరికి బాగా నచ్చుతాయి. సూపర్ కార్న్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ బౌల్లో సెట్ చేసేద్దాం. ఇలా అరేంజ్ చేసి పార్టీకి గెస్ట్లు వచ్చే ముందు పెట్టేసాం అనుకోండి, మనం కూడా రెడీ అయి ఉంటే హాయిగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా పార్టీతో పాటు మంచి స్నాక్ ని కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. కార్న్ స్టిక్స్ తయారు చేయ విధానం: ముందుగా మొక్కజొన్నని మిక్సీ జార్ లో వేసి అలాగే వెల్లుల్లి వేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో బటర్, మైదా పిండి వేసి బాగా వేయించుకోవాలి. తరువాత మిక్స్డ్ డ్రై హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పాలు, కార్న్ పేస్ట్ వేసి బాగా కుక్ చేసుకోవాలి. తరువాత మనం చేసుకున్న కార్న్ మిశ్రమాన్ని
మిశ్రమాన్ని చల్లారనిచ్చాక పెన్సిల్ లాగా స్టిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి అయ్యాక మనం చేసుకున్న కార్న్ స్టిక్స్ ని కార్న్ మీల్ లో డస్టింగ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే కార్న్ స్టిక్స్ రెడీ. ఒకవేళ మీరు కనుక కార్న్ స్టిక్స్ రెసిపీ మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etvabridge. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabridge లో మళ్ళీ చూసేయండి. మరి ఇదండి పిల్లల పార్టీ కోసం మనం చేసిన కార్న్ స్టిక్స్. ఎంత బాగా వచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. మరి రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ రోజు ఒక మంచి టేస్టీ స్పైసీ ఐటమ్ మీ దగ్గరకు తీసుకొచ్చా, అదే కుల్తీ దాల్ మోటి. ఉలువల్ని రోజు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కొంచెం బాయిల్ చేసుకొని తిన్నా సరే, లేదంటే అప్పుడప్పుడు ఉలువ చారు చేసుకొని తిన్నా సరే మన బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిచ్చేస్తుంది. ఇలా జాలిలో వేయించుకున్నాం అనుకోండి, ఒకే దగ్గర వేగిపోతాయి, తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దాల్ మోటి రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుంది. బట్ ఇది ఎప్పుడు మీరు వెళ్ళి స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వస్తారు కదా, ఎంత సింపుల్గా ఇంట్లోనే చేసేసాం చూడండి.